26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా మన సినిమాలు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాయి. కేవలం పాన్ ఇండియా లెవెల్కే ఫిక్స్ అవ్వకుండా హాలీవుడ్ సినిమాల రేంజ్లో బిజినెస్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. రీసెంట్గా ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న ది ఒడిసీ లాంటి హాలీవుడ్ మూవీస్ సక్సెస్ ఫార్ములాని ఇప్పుడు మన ఇండియన్ ఎపిక్ రామాయణ కోసం వాడుతున్నారు మేకర్స్. అదేంటో డీటెయిల్గా చూద్దాం పదండి. నితీష్ తివారీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తున్న రామాయణ సినిమా రిలీజ్ ను ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీని నవంబర్ 8న ఇండియాలో రిలీజ్ చేస్తున్న గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ నవంబర్ 6నే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక ఇండియన్ సినిమాని ఇలా వెస్ట్ లో ముందు రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ సినిమా ఐమాక్స్ స్క్రీన్ల మీద $1 బిలియన్ మార్క్ దాటి చైనా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూ ఎలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో రామాయణ కోసం కూడా అదే రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు మేకర్స్. కేవలం ఐమాక్స్ ఫార్మెట్ పైనే స్పెషల్ ఫోకస్ పెట్టి గ్లోబల్ ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. గతంలో నితీష్ తివారీ తెరకెక్కించిన దంగల్ కూడా చైనా మార్కెట్ లో భారీ వసూలు సాధించింది. అందుకే ఇప్పుడు ఆ మార్కెట్ మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది రామాయణ టీం. రామాయణ ఐమాక్స్ వర్షన్ కు ఓవర్సీస్ లో భారీ క్రేజ్ ఉండడంతో ది ఒడిస్సీ సినిమా తరహాలోని ఎర్లీగా ప్రీ సేల్స్ ఓపెన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అవుతుండడంతో హాలీవుడ్ మన సినిమా వైపు చూస్తోంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.